హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఫిష్ ఫ్రై కోసం ఫిష్ ముక్కలు తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్టు, ఫిష్ మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, అలాగే కొద్దిగా పసుపు, కార్న్ఫ్లోర్ మిక్స్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ తర్వాత కారం, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తం ముక్కలకు పట్టేలాగా ఈ మసాలా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలకు పట్టేలా మొత్తం అన్ని కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫిష్ ముక్కలన్నీ మసాలా పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచాను. ఫ్రిడ్జ్లో ఉంచి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఫిష్ ముక్కలు ఈ విధంగా ఉన్నాయి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో మనం ఫిష్ ముక్కలకి మసాలా పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ సరిపడా వేసుకోండి. ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని మొత్తం ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఈ విధంగా ఒక పక్కన ఏగిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఇంకొక పక్కన కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకో పక్కన కూడా తిప్పుకుంటూ మొత్తం ఫిష్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం ఫిష్లన్నీ కూడా రెండో పక్కన కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండో పక్కన కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు పక్కన ఫ్రై చేసుకుని ఫిష్ ఫ్రై తయారు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టు. చూసారు కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.